మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన హైదరాబాద్ లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో జగన్ భేటీ అయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కారణంగా చంద్రబాబు సర్కార్పై అవిశ్వాసం పెట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రజల నుంచి తిరుగుబాటును తప్పించుకునేందుకు చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా ఎందుకు ఆ పార్టీలోకి వెళ్లామా అని పశ్చాత్తాపడుతున్నారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపైన వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుందని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. రేపు ప్రభుత్వంపై ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టబోతున్నాం. ఖచ్చితంగా పెట్టబోతున్నాం. స్పీకర్ పైన కూడా పెట్టచ్చంటే స్పీకర్ పైన కూడా రెండింటిపైన పెట్టి ఇదంతా కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనటువంటి విధానాలపైన ఏ హామీలు ఇచ్చాడో ఆ మేనిఫెస్టోని తనేదో చేయనటువంటిది ఇవ్వనటువంటిది కాదు. తన మేనిఫెస్టోలో ఇది వీధి వాడ ఇల్లు పోస్టర్స్, పాంప్లెట్స్, ఊకదంపుడు ఉపన్యాసాలలో, టీవీలలో తను దంచినటువంటి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రజల తరపున ప్రశ్నిస్తూ ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టబోతోంది. ఈ ఖచ్చితంగా కూడా ఆ రోజు మీ పక్క వెళ్ళినటువంటి ఈరోజు నువ్వు డబ్బులతో ప్రలోభాలతో లాక్కున్నటువంటి శాసనసభ్యులు మేము ఖచ్చితంగా విప్పు జారీ చేస్తాం. ఆ రోజైనా వాళ్ళు విప్పునే నిన్ను నమ్మి నీకు ఓటేస్తే డిస్క్వాలిఫై అవుతారు. కానీ చూద్దాం, ఖచ్చితంగా కూడా మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ఏదేమైనా కూడా ఈ ప్రజా వ్యతిరేక పాలన పైన చంద్రబాబు నాయుడు చేసిన నికృష్ట నిర్ణయాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు బాట ఎగరవేయబోతున్నది. ఇంకా నలుగురు కూడా ఏ విధంగా పోయినారో మీరు ఒకసారి ఆలోచించండి అమ్మా. నేను భూమా నాగిరెడ్డి గారిని ఇప్పుడు మీ సమక్షంలో ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. అంటే అంటరాని కేసు పెట్టి లోపల పెట్టిందని పోయినావా? లేదా నువ్వు చెప్పిన వాళ్ళకంతా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందని పోయినావా? లేదా ఆమె శోభమ్మ చనిపోతే ఆమె ఏ విధంగా శోభిస్తున్నదో ఆత్మ పరిశీలన చేసుకోమని అతన్ని చెప్తున్నానమ్మా. దేనికి పోయినావు దానికి? అందులో అభివృద్ధి అంట. ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్లను కట్టి కొత్తగా ఇండ్లు ఏమైనా కట్టిస్తున్నాడమ్మా? ఏ పేదవాడికైనా అసైన్మెంట్ అనేది ఒకటి ఇస్తున్నాడమ్మా? ఎవరికైనా మంచి కార్యక్రమాలు ఆ నియోజకవర్గాల్లో చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఎటువంటి కాళ్ళ పైన పడుతున్నాడంటే పిల్లనిచ్చిన ఆయన్ని వెన్నుపోటు పొడిచి 10 నుంచి లాగేసిన ఆయన కాళ్ళ మీద పడుతున్నాడంటే ఎంత జ్ఞానుల వాళ్ళు మీరు అర్థం చేసుకోండి అమ్మా. మా నియోజకవర్గం అభివృద్ధి అంటూ మా కార్యకర్తలతో మేము మాట్లాడుకున్నామంటూ లేనిపోని కళ్ళబోళ్ళ మాటలు చెప్పి ఓట్లేసినటువంటి ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారో ఈరోజు ఆ పార్టీకి విడిచి ఈరోజు పసుపు కండువా కప్పుకున్నారు కనుక ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ యొక్క సత్తా చాటుకోవాలని చెప్పి సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలు 5వ తారీఖు నుంచి ఏదైతే ఇప్పటి వరకు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా కూడా మీరు నెరవేర్చిన దాఖలాలు లేవు. ఎస్టీ సప్లాన్లు కూడా దారి మళ్లింపులు జరుగుతున్నాయి. వాటి మీద కూడా గిరిజన ఎమ్మెల్యేలుగా మేము నిత్యం పోరాటాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. అనైతికంగా అప్రజాస్వామికంగా ఒక మ్యాండేట్తో గెలిచి ఆ పార్టీని వీడి టీడీపీలో ప్రలోభాలకి అదేవిధంగా మరి బెదిరింపులకి వాళ్ళు కొంతమంది లొంగి వెళ్ళిపోయిన మాట వాస్తవమే. అయితే అందరూ అలా ఉంటారని చెప్పి అందరి పేర్లు మీరు ప్రచారం చేయటం మీకు తగదు. అయితే నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీలోనే కొంతమంది మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, వాళ్ళందరికీ ఒక కాంపిటీషన్ పెట్టినట్టుగా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎంతమంది ఎక్కువ మందిని వేరే పార్టీల నుంచి తీసుకురావడానికి ప్రయత్నం చేసి కృతకృత్యులు అవుతారో వాళ్ళందరూ కూడా కమిషన్లు కూడా తీసుకుంటున్నారు. మీకు తెలుసో తెలీదో క్యాండిడేట్కి 50 లక్షలు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వేరే పార్టీల నుంచి ఎవరినైనా తీసుకుని వస్తే ఆ ఎమ్మెల్యేలకు ఇచ్చిన దానిలో కమిషన్ తీసుకుంటున్నారు తీసుకెళ్ళిన ఎమ్మెల్యేలు కానీ తీసుకెళ్ళిన మంత్రులు కానీ.
ఇలాంటి కమిషన్లు కూడా మీకు ఇస్తాను, మీరు తీసుకురండి అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ప్రలోభ పెడుతున్న పరిస్థితి మేము చూసాం. అది వాస్తవం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయటం అనేది చాలా చాలా దిక్కుమాలిన చర్య. అది ఆయన అనైతికతకి నిదర్శనం.